ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వరంగల్ సార్ మాది. మేము 13 ఏళ్ళ నుంచి చేస్తాం సార్. మా పరిస్థితి ఏంటి సార్? మేము 40 ప్లేస్ లో ఉన్నా సార్. నేను ఏ జాబ్ చేస్తా సార్? ఏం ప్రిపేర్ అవుతా సార్? నా పిల్లలు పెద్దోళ్ళు, నేనేం చేయాలి సార్? నాకు ఏదో అర్థమైతే సార్. 13 ఏళ్ళ బట్టి మేము ఈ సర్వీస్ చేస్తున్నాం సార్. మీరే ఎలాగన్నా మా గురించి కొంచెం మాట్లాడండి సార్. గవర్నమెంట్ ఎలాగైనా మా జాబ్స్ మాకు అట్లేలాగా చేయండి సార్. జీతాలు వచ్చినా రాకుండా మేము చాలా కష్టపడ్డాం సార్. డిపార్ట్మెంట్ కోసం, గవర్నమెంట్ కోసం అన్ని గవర్నమెంట్లను అడిగినాం సార్. మమ్మల్ని ఎట్లనన్నా చేసి మమ్మల్ని మా ఉద్యోగాలు మాకు ఇప్పియండి సార్. లాస్ట్ మంత్ జూన్ 1 నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మమ్మల్ని ఉద్యోగం నుంచి పీటేసింది సార్. మీరు ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోపోలి, కనీసం ఒక ఆఫీసర్ కూడా మాకు లేదు సార్. ఒక ఆఫీసర్ కూడా సపోర్ట్ చేయట్లేదు సార్. మమ్మల్ని ఏం చేయాలి? మేము ఎవరి దగ్గర పోవాలి? ఏ మంత్రి ఎవరు కూడా మాకు కంటరిస్తలేదు సార్. మీరే ఎట్లా మా జాబులు మాకు ఇచ్చేలాగా చేయండి సార్. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు వచ్చినా కూడా అడుగుతారు కానీ, పేషెంట్ అని అడుగుతారు కానీ మీకు జీతాలు వస్తున్నావా లేదా, మీకు ఎట్లయిపోతుందని ఒకరు అడుగుతారు సార్. మీరు చూడాలి సార్. మరి మేము ఇంత ఎట్టి కష్టం చేస్తున్నాం సార్, జీతం కోసమే కదా. మాకు పిల్లలు ఉండు, సంసారం ఉంది, మాకు వెంటలేదు సార్. అసలు మేము సమాజం సేవ చేసినట్టే కదా సార్. మీ దాంట్లో మేము కొంచెం సేవ చేస్తున్నాం కదా. దగ్గర డబ్బు పని చేస్తాం సార్. మాకు జీతాలు మీకు ఎందుకు? ప్లీజ్ రాష్ట్ర జేఏసీ సభ్యులు స్టేజ్ మీదకి ఎవరైనా రాకుండా అందరినీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాకు న్యాయం చేయండి ప్లీజ్. ఆమె డ్యూటీలు ఉంటే చచ్చిపోయింది సార్. ఎవరు పట్టించుకోలేరు ప్లీజ్. 47 అసోసియేషన్లు, 33 విభాగాల నుంచి, కార్పొరేషన్ల నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఈ ధర్నాకు అనే దానికి వచ్చారు. రాష్ట్రంలో సుమారుగా 12 లక్షల మంది ఇలా అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వారందరి ప్రతినిధులుగా మీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా బ్రహ్మాండంగా జయప్రదం అవుతా ఉంది అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే నేను మీ నాయకత్వంతో ముందుగా మాట్లాడినప్పుడు సమీకరణ ఎంత ఉంటుంది అన్నప్పుడు మా అందరికి కొంత భయం ఉండే. ఇంతమంది వస్తారా, ఇంత దూర ప్రయాణాలు పెట్టుకొని, ఖర్చులు పెట్టుకొని అని చెప్పేసి అనుకున్నాం. కానీ 4-5 నెలల నుంచి జీతాలు లేని వీళ్ళు ఇంత దూరం ఎట్లొస్తారు అని కొంత ఆందోళన కూడా పడ్డాం. జీతాలు లేకపోయినా, ఈ రకంగా కష్టపడకపోతే సమస్యలు పరిష్కారం కావని చెప్పేసి అర్థం చేసుకొని రాష్ట్ర నలుమూలల నుంచి ఇంత దూరం వచ్చిన మహిళా సోదరీమణులకి, మీకు అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు. అన్న బడుగు బలైన ఆదర్శ వ్యక్తి అయినటువంటి మన ఆర్ కృష్ణన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేమందరము జేసీ తరఫున కోరుతున్నామండి. స్వాగతం, సుస్వాగతం. ఆర్ కృష్ణన్న గారికి, మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎల్లవేళలా సంఘీభావాన్ని మద్దతు తెలుపుతున్న ఆర్ కృష్ణన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఏర్పాటు చేయాలి, సమాన వేతనం ఇవ్వాలి, సమాన వేతనం ఇవ్వాలి. ఇప్పుడు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము ధైర్యవంతులే, శక్తివంతులే, ప్రభుత్వం చేస్తే మమ్మల్ని అనుకుంటున్నారు. ఈ వ్యవస్థ మీరు కలిసిందండి. మీరు కలిసింది ఎవరు మిమ్మల్ని తీసేవారు. చాలా మంది చెప్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇతరులు తీసేవచ్చని. కానీ తప్పు. 1970 అబాలిషన్ యాక్ట్ల ప్రకారంగా కూడా అకారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగిని తీసేయకూడదు. అకారణంగా ఏ మనిషిని తీసేయకూడదు. కనీసం నోటీస్ ఉండాలా? అలాంటి ఏం లేకుండా ఏజెన్సీలు భయపడుతున్నాయి. ఒక ఏజెన్సీ మారినప్పుడు, ఆ కొత్త ఏజెన్సీ వచ్చినప్పుడు, ఆ కొత్త ఏజెన్సీలో కొత్త కార్మికులను తీసుకుంటారు
అని చెప్పేసి కూడా అధికారులు యాజమాన్యాలు బెదిరిస్తున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, చరిత్రలో ఎక్కడ గాని ఏజెన్సీ మారినంత మాత్రాన ఉద్యోగులు మారకుండా ఐక్యంగా నిలబడి మారితే నువ్వు మారదప్ప మా ఉద్యోగం తీస్తే ఊరుకోవాలి ఐక్యంగా నిలబడ్డ కారణంగానే ఏళ్ల తరబడి మనం పనిచేయగలుగుతున్నాం. ఒక రకంగా పేరు మాత్రమే పర్మనెంట్ కాదు, పర్మనెంట్ ఉద్యోగం అనరు, కానీ పర్మనెంట్ గా మనం ఉద్యోగం చేస్తా ఉన్నాం. మీరు ఇంకో విషయంలో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక క్యాలెండర్ ఇయర్ లో 240 రోజులు పనిచేసినట్టయితే ఆ ఉద్యోగిని తీసేయొద్దని కార్మిక చట్టాలు చెప్తా ఉన్నాయి. కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే చట్టాలను అడ్డం పెట్టుకొని ఆ లెక్కలను అడ్డం పెట్టుకొని 11 నెలలు 12 నెలలు కాగానే ఏజెన్సీలను మారుస్తూ ఈ పాత ఏజెన్సీ పోయింది, కొత్త ఏజెన్సీ వచ్చింది, కొత్త పిఎం నెంబరు, కొత్త కంపెనీ నడుపుతున్నది కాబట్టి పర్మనెంట్ లేదని చెప్తున్నారు. మిత్రులారా, ఇక్కడ మీరు ఎవరైనా అందరూ గుర్తుపెట్టుకోండి, మేము మాట్లాడాలని మీరు చెక్ చేసుకోండి. కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా తొలగించే హక్కు ఏజెన్సీ కానీ ప్రభుత్వాలకు కానీ లేదని మేము అందరూ గుర్తుపెట్టుకోండి. మనం అనేక ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో కూడా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా అవకాశం కల్పించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకు అనంటే ఇవాళ 1000 మంది పనిచేస్తున్న ఓ సంస్థలో 250, 300 మంది పర్మనెంట్ ఉంటారు, 700 మంది వచ్చి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేబర్లు ఉంటారు. కానీ విధానాలు నిర్ణయించేది డిమాండ్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే సమస్యలు వస్తూ ఉన్నాయి. అందుకని మీ సంఖ్య ఎక్కువ, మీరు ఐక్యంగా ఉంటే మీ సమస్యలు 100% పరిష్కరించబడతాయి. మేము కార్మిక సంఘాలుగా మీ వెనకాల అండగా ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా పేరు తెలియజేస్తున్నాం. కూలికి ఇస్తున్నారు. నెల రోజులు ఒక 20 రోజులు పనిచేస్తే ఆయనకు వచ్చేటువంటి మొత్తం జీతం ఒక నెల కలుపుకుంటే 20 రోజులే పనిచేస్తే ఒక అబ్బాయికి 20 నుంచి 25 వేల రూపాయలు వస్తుంది, ఒక లేడీకి అయితే 18,000 వస్తుంది. అంటే అడ్డా మీద కూలీ కంటే కూడా అధ్వాన్నమైనటువంటి బతుకులు ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి చెప్పడానికి మనమైతే ఎటువంటి అభ్యంతరం అవసరం లేదు. ఎందుకంటే ఇది వాస్తవం. ఎంత దారుణంగా అంటే సరే ఇచ్చేదే 13,000 జీతంలో రాయన అంటే దానికి ఏజెన్సీ కమిషను, దానిపైన మళ్ళీ జిఎస్టీ, మళ్ళీ దానికి ఏమైనా మళ్ళా ప్రభుత్వం నుంచేమో 13% ఈఎస్ఐ వస్తే వాడు ఏజెన్సీ వాడు 12% కట్ చేసుకుంటాడు మీ దగ్గర. వాడు ఈపీఎఫ్ 3.2% మీ దగ్గర నుంచి మళ్ళీ 0.75% అదనంగా కట్ చేసుకుంటాడు. అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి. శివారెడ్డి అన్న స్వాగతం సుస్వాగతం. సిగ్నల్ టీవీ అన్నగారు వచ్చారు. సో ఎంత దారుణంగా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. అసలు జిఎస్టీ వాడికి మొత్తం కలిపి 22,000, 15,000 బేసిక్ ఉంటే 22,000 వస్తే 13,000 రూపాయల శాలరీ ఇస్తున్నాడు ఏజెన్సీలు. సో అందుకే మనందరం కూడా ఖచ్చితంగా మీ వెంట మీరు ఎవ్వరు కూడా దయచేసి రాజకీయ నాయకులు, గతంలో రవీంద్ర భారతిలో మనం మీటింగ్ పెడుతున్నప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు వచ్చారు, అధికార పార్టీలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు వచ్చారు. సార్ నేను వాళ్ళ పేర్లు తీయను కానీ చెప్తున్నాను, ఈరోజు 1.5 year అవుతా ఉంది, దగ్గర 1 year దాటింది. ఇప్పటి వరకు వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు, ఖచ్చితంగా మీ సమస్యలను మేము తీర్చుతాం, ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పేసి అన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా 1 year దాటుతా ఉంది. మరి ఎందుకు ఆ ఎమ్మెల్సీలు కావచ్చు, ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు కావచ్చు, ఎందుకు దీనిపైన మాట్లాడతలేరు? ఎందుకు మళ్ళీ ఎందుకు ఈ మీటింగ్కి వస్తలేరు? రావాలి కదా, ఖచ్చితంగా వచ్చి మాట్లాడాలి కదా, మీకోసం మీ వెంబడి నిలబడాలి కదా. ఈరోజు ఈటల రాజేంద్ర వచ్చిండు, ఆర్ కృష్ణ వచ్చిండు. సో వీళ్ళు ప్రజా గొంతుకలుగా నిలబడుతున్నారు. వీళ్ళు కూడా ఇంకెంతకాలం ఖచ్చితంగా మనతోటి నిలబడే విధంగా మీ యొక్క డిమాండ్స్ నెరవే విధంగా నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి వీళ్ళు ఎంబడి ఉండండి. వీళ్ళ కష్ట సుఖాలలో వీళ్ళు ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ ఒకనొక దశలో ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ పేరిట ఉన్న పరంగా 100,000 మందిని తీసేస్తా ఉన్నారు. అది ఎంతవరకు న్యాయమో ఒకసారి మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని చెప్పేసి కూడా కోరుకుంటూ, దయచేసి ఇదే విధమైనటువంటి యూనిటీ ప్రదర్శించండి. మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీ మధ్యలో గొడవ పెట్టడానికి, మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటాయి, భయపెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంటాయి. దయచేసి మీరెవరు కూడా భయపడద్దు. మీకోసం మీకు అండగా మేమందరం కూడా నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం అనే విషయంలో గుర్తుపెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి, మీ అందరికీ, మీ జేఏసీ అందరికి కూడా
దయచేసి విడిపోకండి. విడిపోతే మాత్రం మీకు ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కలిసి ఉంటే కలదుసుకోమన్నట్టుగా మీరందరూ కలిసి కొట్లాడండి. కొట్లాడితే మీకు ఖచ్చితంగా త్వరలోనే మంచి రోజు విషయంలో గుర్తుపెట్టుకొని మీకు అండగా మీ అందరం కూడా ఎంత దాకైనా కానీ కొట్లాడడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. అవుట్ సోర్స్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్స్ ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హలో చెప్పండి ఒకసారి. రైట్ రైట్. నేను రెగ్యులర్ గా చూస్తే ఇక్కడ ధర్నాలు, కానీ ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ధర్నా కాలే. ఇంతమంది ధర్నా, ఇంతమంది వచ్చింది ఇక్కడికి. మీ బాధను ప్రభుత్వానికి చెప్పాలని మీరు అందరూ వచ్చిండ్రు. నిజంగా కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ పని చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎక్కువ, పని తక్కువ. మీరు పని ఎక్కువ, జీతం తక్కువ. ప్లస్ మీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే అసలు తెలంగాణ వచ్చిన తర్వాత మీ బతుకులు పెన్నం నుంచి పొయిలవడ్డట్టు అయిపోయింది. అంతకుముందే మంచిగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక మీరంతా ఉద్యమం చేసిన వాళ్ళే. తెలంగాణలో ప్రతి జీవి ఉద్యమం చేసిన వాళ్ళే, మీరంతా ఉద్యమకారులే. బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వంలో ఒక రకంగా ఉంటే ఇప్పుడు మరీ అధ్వానం అయిపోయింది. అరే మార్చిలో ఎప్పుడో మార్చి 31కి మీ టైం అయిపోతే, టర్మ్ అయిపోతే ఇప్పటికి 3-4 నెలలు అవుతుంది. అసలు ఇట్లా నడుస్తుందా? మంత్రులు ఎమ్మెల్యేలు 1వ తారీఖు జీతాలు తీసుకుంటారు. వాళ్ళకు మెడికల్ హెల్త్కు సంబంధించిన రియంబర్స్మెంట్ 1వ తారీఖు వస్తుంది. ఆ పెద్ద పెద్దలు కోట్ల రూపాయలు ఐటీ కట్టే వాళ్ళే 1వ తారీఖు జీతాలు తీసుకుంటే పాపం మీరంతా బడుగులు, మీరు రెక్కడితే తప్ప డొక్కాడిన వాళ్ళు, చిన్న ఉద్యోగస్తులు 12,000కు 13,000కు 20,000, లాస్ట్ 22,000 అంట. నాకు అన్న చెప్తుండు, లక్ష్మణ్ అన్న చెప్తుండు, మాకు జీతం లాస్ట్ 22,000 అన్నా అని చెప్తున్నారు. అది కూడా చాలా తక్కువ మందికి వస్తుందంట. అసలు ఈ కాలంలో 20,000 సరిపోతాయా బతుకనికే? పోనీ కనీసం 20,000 అని ఇస్తున్నారా? 3-4 నెలలకి వెళ్ళి జీతాలు లేవు, మీకు ఉద్యోగాలు ఉన్నావో లేవో తెలియదు. నేనేమంటా అంటే మీరు కాదు అవుట్ సోర్సింగ్, ఇప్పుడున్న ప్రభుత్వమే అవుట్ సోర్సింగ్, ఈ ముఖ్యమంత్రి అవుట్ సోర్సింగ్, ఈ మినిస్టర్స్ అవుట్ సోర్సింగ్. వీళ్ళకి ఏజెన్సీ ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీ కింద పనిచేస్తారు వీళ్ళు. వీళ్ళెందుకు జీతాలు తీసుకోవాలి? వీళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వాలి? ఆ జీతం డబ్బులు మనయి. మనం చిన్న చేపత్త పొడి కొంటే కూడా మనం ట్యాక్స్ కడుతున్నాం, మనం బట్టలు కొంటే ట్యాక్స్, దాంతోనే జీతాలు తీసుకుంటున్నారు. మన మీద బతికేతోళ్ళు వీళ్ళు. ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రులు, అవుట్ సోర్సింగ్ మంత్రులు 1వ తారీఖు నాడు జీతాలు తీసుకుంటారు. ఈ కష్టపడే తెలంగాణ బిడ్డలకు మాత్రం జీతాలు రావా? వీళ్ళు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు చెప్పరా? మంత్రి పదవులు లేకపోతే అలుగుతారు, కొట్లాడుకుంటారు, మాకు మంత్రి చెప్పారు, మాకు మంత్రి చెప్పారు అని. మరి ఈ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు తెలియదు పాపం. ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయి జూలైకి వచ్చేసినాం. వీళ్ళకు ఉద్యోగాలు లేవు చెప్పాడు. ప్రభుత్వానికి నిజంగా ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అనుకుంటే అసలు వీళ్ళకి ఉద్యోగం ఉందో లేదో చెప్పలేనంత అసమర్థత ఉందా ఈ ప్రభుత్వంలో? ఉద్యోగం లేదు అని చెప్తే ధైర్యంగా చెప్పండి, మీ ఉద్యోగాలు మొత్తం తీసేసినామని చెప్పండి. దొంగసాటుగా తీసేస్తున్నారు ఉద్యోగాలు. సెక్రటేరియట్ల, నడిగడ్డ సెక్రటేరియట్ల, ఈడున్న సెక్రటేరియట్ల పోయిన శుక్రవారం అనుకుంటా 70 ఉద్యోగాలు తీసేసినారు. అసలు డిపార్ట్మెంట్ల వారీగా అక్కడక్కడ చెప్ప పెట్టకుండా ఒకసారి తీసేస్తే మీ బలం వాళ్ళకి తెలుసు ప్రభుత్వానికి. మీరంతా ఒక్కసారి ఇంద్రపార్క్ ధర్నా చౌక్ ఇంతమంది వచ్చిండ్రు. ప్రభుత్వం కనుక మిమ్మల్ని అందరినీ ఒకసారి ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తామంటే మీ సత్తా ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ధైర్యం చేస్తలేదు. దొంగసాటుగా తీసేస్తున్నారు. పొద్దుగాల తీసేస్తారు, రాత్రి తీసేస్తారు, శనివారం నాడు తీసేస్తారు, ప్రభుత్వ సెలవులు ఎక్కువ ఉన్నప్పుడు తీసేస్తారు. ఎందుకంటే ఇంకెవరు రారు కదా అని ధైర్యం. అంత దొంగసాటుగా ఎందుకు? ప్రభుత్వం లేకపోతే ఇంకేమన్నా వేరే వ్యవహారం ఇది. అరే మన దగ్గర పనిచేసే 1-2 చిన్న కార్ఖానాల కూడా ఇంత దారుణంగా తీసేయరు. కానీ మిమ్మల్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను చెప్పబెట్టకుండా వితౌట్ నోటీస్ ఏమీ లేదు, ఓ జీతం ఇస్తామని చెప్పారు, ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఉత్తర పేపర్ల లీకులు వేసి రాపిస్తారు. అంటే మీరు ఆవేశపడొద్దని కార్పొరేషన్ పేరుతోనే కొన్ని రోజులు డ్రామా నడిపిస్తున్నారు. కార్పొరేషన్ పెడితే ఎవడు అడుగున్నాడు? ఎవడన్నా వద్దంటున్నాడా? కార్పొరేషన్ పెట్టండి, వీళ్ళందరికీ జీవితాలు ఇవ్వండి, వీళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయండి. కానీ అది లేదు, ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. కార్పొరేషన్ పేరుతోనే 4 నెలల నుంచి నడుపుతున్నారు. బట్టి విక్రమార్ గారి దగ్గర ఫైల్ ఉందంట, ఆయన ఎవరు ఆపిన సంతకాలు పెట్టకుండా. సరే ఎనీవే, మీ అందరికీ మా మద్దతు ఉంటుంది. మీరు ఎప్పటికైనా మీకు అన్యాయం జరుగుతున్నది ఓపెన్గా కనబడుతుంది. ఇక్కడ మీ డిమాండ్స్ లేకపోతే మీదేదో కొండ మీద కోతిని తీసుకురమ్మంటలేరు. మా ఉద్యోగాలు మాకు రెన్యువల్ చేయమని అడుగుతున్నారు, మా జీతాలు మాకు ఇవ్వమంటున్నారు, ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాల్సింది ప్రభుత్వమే. ఈ ప్రభుత్వానికి భద్రత ఉందో లేదో కానీ మీరు ప్రభుత్వాన్ని గెలిపించిన మీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. లేకపోతే వీళ్ళే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఆ అవుట్ సోర్సింగ్ ప్రభుత్వాన్ని కూడా పడగొడతారు. దానిలో ఏం డౌట్ లేదు. అవుట్ సోర్సింగ్ మీరు కాదు, వాళ్ళే. నేను మళ్ళీ చెప్తున్నా,
ఢిల్లీ ఏజెన్సీ కింద పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ మీద మీరు పోరాడండి. మా లాంటి వాళ్ళు, కృష్ణ లాంటి వాళ్ళు, పృథ్వన్న లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇంకా తెలంగాణ వాళ్ళు అందరు మేంబడి ఉంటారు. ఎంత దూరమైనా పోదాం. థ్యాంక్ యూ. తెలంగాణ మన వీరులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. చాలా భారమైన గుండెతోటి అందరిని ఇట్లా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఏ సావులో మేము చనిపోయిన తర్వాత భవిష్యత్ తెలంగాణలో నౌకర్లు యూనివర్సిటీలో సాయి అని ఒక విద్యార్థి, నల్గొండకు సంబంధించిన విద్యార్థి చచ్చిపోకుండా లెటర్ రాస్తాడు, సూసైడ్ నోట్లో చెప్తాడు, నా సావు ఆఖరి సావు కావాలి. నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ రాజకీయ వ్యవస్థను, భారత ప్రభుత్వాన్ని మేల్కొల్పేటందుకు నేను ఇంత చదువుకున్న యూనివర్సిటీలో మా అమ్మ నాయనకు క్షమాపణ చెప్పుకుంటూ నేను చచ్చిపోతున్నా. ఎందుకు చచ్చిపోతున్నా అంటే నా తోటోళ్లకు ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఆ ఒక ఆకాంక్షతోటి నేను చచ్చిపోతున్నా అని చెప్పని ఆత్మహత్య లెటర్లు రాసుకుని చచ్చిపోయిన ఆ లెటర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇట్లా చాలా మంది చచ్చిపోయారు. కానీ అలా చూస్తే 10 ఏళ్ల తర్వాత, 11 ఏళ్ల తర్వాత ఆ ఆకాంక్షలు నెరవేరలేదు అనేటందుకు ఒక నిలువెత్తు సాక్ష్యం ఇవాళ ధర్నా చౌక్ ముంగట కనబడతా ఉన్నది. అంటే కనీసము ఎవరైతే ఎవరి గురించే చనిపోయినరో వాళ్ళ ఆకాంక్షలే నెరవేరలే కదా. ఇక దేని గురించి తెలంగాణ? కేవలం అధికార మార్పిడి జరిగింది కానీ ఈ అధికారంలో వచ్చినటువంటి వాళ్ళు ఆ ఆంధ్ర పాలకుల దగ్గర చెంచాగిరి చేసిన వాళ్ళు, బాంచంగిరి చేసిన వాళ్ళు మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతున్నది. కానీ నిజమైన ఉద్యమకారులు, నిజమైన తెలంగాణ వాదులు, వాళ్ళ మనసు నిండా, గుండె నిండా ఈ ప్రాంత ప్రజల మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కనుక గద్దెల మీద కనుక ఎక్కి కూర్చునేది ఉంటే ఇలా మనకి దుస్థితి ఉండకపోవు. బాండెడ్ లేబర్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా అవమానంతో మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్ నడి బొడ్డు మీద మా సీన్ చెప్తున్న ఇంత ముందు అన్న, దాదాపు 2,50,000 పైన గ్రామ స్థాయికి వెళ్ళి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ అని మా అక్క చెప్తున్నది. ఇంత ముందు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే కోర్టులు చెప్పినాయి. శ్రమ దోపిడీ జరగొద్దు అని చెప్పింది. ఇక అత్యున్నతమైనటువంటిది ఏంటిది దేశంలో? న్యాయ వ్యవస్థనే కదా. న్యాయ వ్యవస్థ చెప్పింది కూడా అమలు జరుగుతలేదంటే ఇది ఎంత సిగ్గుచేటింగా. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? నేను ఒక్కటి వినిపిస్తా. ఎవరైనా వినిపించరా ఇంతకుముందు మీటింగ్ లా? నేను ఒక్కటి వినిపిస్తాను నేను మీకు, దయచేసి. అందరికి కూడా కోర్టు జడ్జిమెంట్ మేరకు సమాన పని సమాన వేతనం వేస్తున్నాము. సేమ్ వర్క్ సేమ్ పే. రాబోయే ప్రభుత్వం అధికారంలో వచ్చిన 3 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఉదాహరణ ఎన్ఆర్ఇసి అందరికీ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే సిద్ధాంతం మీద సమాన పని సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి ఇది ఎవరు విన్నారా? ఇది ఎవరు? ఈయన ఏముండి ఇంతకు ముందు పిసిసి ఉండే ఏమన్నాడు? సమాన పనికి గట్టిగా నూర్రి. ఎన్ని రోజుల లోపల ఇస్తా అన్నాడు? 100 రోజుల లోపల అని చెప్పిండు ఆయన. ఎన్ని రోజుల లోపల? ఎన్ని రోజులైంది? అంతే కదా. తిన్నది అరగ కడుగుతలే మనం ఈడ కడుపు గాలి మాట్లాడుతున్నాం. నువ్వు అధికారంలోకి రాకముందు మీరు మీ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అందరినీ మా బోటలో కూడా నమ్మబలికిండ్రు. గత ప్రభుత్వం ఎట్లా ఇయ్యలే కదా. వీళ్ళని వచ్చినాక వీళ్ళేమైనా తీస్మార్కాలుగా ఉంటారు కావచ్చు, వీళ్ళు వచ్చినాక నిజంగానే మన పర్మనెంట్ అవుతుందని అన్ని పక్కకు పెట్టి, అన్ని వాదాలు పక్కకు పెట్టి తెలంగాణను వ్యతిరేకించినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులను లట్లతో కొట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పిస్తోలు పెట్టి చూపించినటువంటి వ్యక్తి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు అన్నా గానీ మన బతుకులేమైనా మారుతాయేమో అని చెప్పిన ఒక ఆశతోటి ఓట్లేసి గద్దె మీద కూర్చోబెడితే ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కేబినెట్ కలిసి మనందరినీ బజారు పాలు చేస్తున్న చూసినావా?
వీళ్ళని క్షమించొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న ఇన్నరుగా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? కాలే కడుపులతోటి సాలిసాలని జీతాలతోటి నిజంగా వెట్టి చాకిరి ఎప్పుడో బ్రిటిషోడు వదిలిపెట్టిపోయిన సంస్కృతిని ఇప్పటికి కూడా మీరు పనిచేయరా? మీరు పందొంగలా? 200 మంది మీరుంటే 800 మంది, 200 మంది వాళ్ళు ఉంటే 800 మంది మీరున్నారు. టైం అయిపోయిందా? అదే లేచిన వరకు మరి నాకు టెన్షన్ అయితే టైం అయిపోయిందా ఏమని. అంటే దాదాపు ఎక్కువ మొత్తం మీరే పని చేస్తున్నారు కదా. కిందికెళ్ళి మీ దాకా ఒక ఊర్లో కంపు కొట్టద్దంటే కూడా మీరే, సెక్రటేరియట్ లో కంపు కొట్టద్దంటే కూడా మీరే, అంతే కదా. వానికో బొక్క, వీనికో బొక్క, వానికో ముద్ద, వీనికో ముద్ద. ఎవరు ఎండుతున్నాయి డొక్కలు? మీ ఎండుతున్నాయి. ఎవరు డొక్కలు ఎండుతున్నాయి? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు. దీంట్లో ఏంది ఏజెన్సీలు? ఎవరి ఏజెన్సీలు? ఈ ఏజెన్సీ పద్ధతి ఏంది అసలు నాకు అర్థమైతలేదు. ఎవరి ఏజెన్సీలు ఇవన్నీ? రాజకీయ నాయకులై, వాళ్ళ చుట్టాలై, వాళ్ళ బామ్మార్దులై, వాళ్ళ మామలై, వాళ్ళ మేనల్లులై, ఈ దొంగ కొడుకులు వాళ్ళు వేరేటోళ్ళ పేర్లు పెట్టుకొని, వాళ్ళ ఏజెన్సీలు పెట్టుకొని మీ జీతం, మీ పైసలు, మీ పిల్లల పాల ప్యాకెట్ పైసలు కావచ్చు, మీ పిల్లల అన్నం పైసలు కావచ్చు, మీ పిల్లల ఫీజుల పైసలు కావచ్చు, తిని బలుస్తున్న రాజకీయ నాయకులకు కొద్దిగానన్నా సిగ్గు శరం ఉండాలి కొడుకులకు. ఇది ఒకటే కాదు, వాళ్ళు తిండి ఇట్లనే కాదు. పెద్ద ఇవాళ దేశంలో 1% ఉన్నటువంటి జనాభా చేతులల్లా, 1% ఉన్న జనాభా చేతులల్లా 40% దేశ సంపద ఇటువంటి గార్డుల దగ్గర ఉన్నది. ఈ రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర. బాటం 50% ఉన్నటువంటి జనాల చేతులల్లా, బాటం 50% ఉన్న జనాల చేతులల్లా కేవలం 3% దేశ సంపద ఉన్నది. అంటే దేశ సంపద ఎవరి చేతులలో ఉన్నదని చెప్పని ఒక్కసారి మనం ఆలోచిస్తే మొత్తం ఈ రాజకీయ వ్యవస్థ, అది దేశం కావచ్చు, ఇక్కడ రాష్ట్రం కావచ్చు, వీళ్ళు పందికొక్కులు లెక్క మన హక్కులు. నేను చాలా బాధతో ఆవేదనతో చెప్తా ఉన్నా. నేను చిన్న పిల్లలు, మీరు కనీసమైన సినిమాకు తీసుకుపోదామంటే 10 సార్లు ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు, అయ్యో ఒక చిన్న కోరిక కూడా మనం తీర్చలేకపోతున్నామా అని. చిన్న ఫంక్షన్లు అయితే ఎవరిని అప్పు చేయాలని, వాటికి కనీసం పోయి సార్ మా బిడ్డకు, మా కొడుకుకు ఆరోగ్యం మంచి లేదు, ఒక 2 రోజులు సెలవు రామ్ సార్ అంటే అటు నుంచి అటే ఇంటికి పోయి నువ్వు నౌకరు అవసరం లేదనే కాడికి వచ్చింది. ఇది ప్రాక్టికల్ గా. ఇగో ఇది వాస్తవిక పరిస్థితికి. ఇది పందికొక్కులోనే వాళ్ళు తిని బలుస్తున్నారు. ఈ మీటింగ్ కి రావాలంటే కూడా వాస్తవం. ఇప్పుడు మా సీనియర్ చెప్పిండు, 13-14 వేల రూపాయల జీతంతో హైదరాబాద్ లో బతడా, టౌన్ లలో బతికే పరిస్థితి ఉన్నదా? ఇక అట్టి పండ్లు అయినా ఇంత ముందు అట్టి పండు తినొస్తున్నా. గాడి పోతే నేను అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుని, నాది పర్మనెంట్ ఉంది, జీతం సమానమే ఉంటది కానీ, పని సమానమే ఉంటది కానీ జీతం తక్కువ ఉన్నదంటే వాడు రూపాయి తక్కువ తీసుకుంటాడా? టమాటాలు కొనేటోడు, ఆలుగడ్డలు అమ్మేటోడు వాళ్ళ దగ్గర పోతే తక్కువ తీసుకుంటాడా? మరి మీతో పనేమో గదే చేయిస్తున్నాడు, జీతం ఏమో తక్కువ ఇస్తున్నారు కదా. ఇది అన్యాయమా కాదా? సమాజానికి కూడా చెప్పదలుచుకునేందంటే దీనికి పరిష్కారం ఏంది? ఆఖరి ముచ్చటకు వస్తాయి. ఎందుకంటే ఇట్లా మాట్లాడుకొని సాయంత్రం దాకా మాట్లాడొచ్చు. ఇలా చాలా ఘోరంగా, చాలా దయనీయమైన సిచ్యువేషన్లల్లా అవమానపడుకుంటా, నాకు తెలిసి ఇంట్లో దాదాపు సగం కన్నా ఎక్కువ మంది పీజీలు చేసిన వాళ్ళు ఉండుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. మీకు మీ చదువుకు తగ్గట్టుగా మీరు నౌకర్లు చేస్తలేరు. మీరు చాలా బాధతోటి ఇగో అంటే ఇట్లా ఒక్కసారి గురుకులాలలో కూడా జీతాలు లేవని ఇక ఈ ముఖ్యమంత్రి చెప్తాడు. ఇప్పుడు హైదరాబాద్ లో చూడు ఓటింగ్లు పెట్టుకున్నాడు. ఏది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టింది లేదు, పాడు లేదు. అది యాడ భూమి పూజ చేసిండో ఎవరికెరకో మాకు తెలియదు కానీ పెద్ద ఆర్కిటెక్ట్లతోటి పెద్ద ఫోర్డింగ్లు చేపించుకొని అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకొని సిగ్గెట్లు లేదు కానీ నీకు ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. అది ఏం లేనేలేదు ఆడ, ఏదో ఏం లేదు సోమలింగం అని చెప్పలేదు ఒక సామెత ఉన్నది కదా, కొడుకు పేరు రామలింగం లెక్క. ఏం బడులు కట్టింది లేదు, పాడలేదు, వీళ్ళకి జీతాలే లేదు. వీడ 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కేవలం ఒకటే ఆశతోటి, అరే నాకు నౌకరి పర్మనెంట్ అవుతుంది కావచ్చు, కేవలం ఒకటే ఆశ. పండుకుంటే లేస్తే ఆఫీసు పోయేటప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఏమన్నా పర్మనెంట్ అవుతుంది కావచ్చు. దేనికి? నా పిల్లలన్నా 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా నా పిల్లలన్నా కనీసం బుక్కెడు బువ్వ ఆత్మగౌరవంతో తింటారు అని చెప్పి కేవలం ఏకైక ఆశతో బతుకుతున్నారు. కానీ ఇవాళ
అన్న ఒక్క నిమిషం. సమస్యలు చాలా ఉన్నాయి. జీవితాలు అంటే నిన్నాక మొన్న పంచాయత్ సెక్రటరీలు కొంతమంది మీరు ఈ అరకొర జీతాలతోని అరకొర పైసలతో అటు ఇటు ఆగమాగం పోతే యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు. ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ రాజకీయ నాయకున్న ఇళ్లలో ఎవడన్నా కనీసం ఎవడన్నా సీట్ రాకుంటే ఏడుస్తుంటే వాళ్ళని పరామర్శిస్తారు, ఒకటే ఉడుకుతుంటారు, వాళ్ళ దగ్గరికి పోతుంటారు. సీట్ రాకుంటే చచ్చిపోయి శివాల జాతర అవుతుంటే ఊర్లల్లో ఈ నాయకులు వాళ్ళ మీద ఏడ చుట్టుపక్కల వీళ్ళ సాగుతుంటే ఏమైనా పేరాలు దొరుకుతాయో పైసలు దొరుకుతాయో దీంతో ఏమైనా పదవులు వస్తాయో చూసుకుంటే రాజకీయ వ్యవస్థలో ఉన్నామని చెప్పి సిగ్గుతో చెప్తున్నాను నేను. ఇలా ఆఖరి ముచ్చట చెప్పి పని చేస్తా. ఈ తప్ప ఎవరి దగ్గర ఉన్నది, ఎవరి చేతులలో ఉన్నది? నేను మొత్తం సమాజానికి చెప్తున్నా. ఇది ఒక్కటి ఇది కాదు, నిరుద్యోగుల పరిస్థితి ఇట్లే ఉన్నది. ఇగో మా కృష్ణన్నకు నాకు ఇక వేరే పనే లేదు. ఇడ రావాలి, కూర్చోవాలి, ఉపన్యాసం దంచాలి, పోవాలి. కానీ క్షేత్రస్థాయిలో మీరు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ చూడు ఉన్నది అనుకో, వస్తాడు మా సీనియర్ మీద చేయాలి, మీ అధ్యక్షుడు అంజయ్ మీద లక్ష్మీ మీద చేయాలి, అయిపోయింది కంపల్సరీ అయిపోతుంది, చూడు ఈసారి అయిపోతా అంటే పాప పోయినోడు చేయలేదు కానీ నేను చేసేటట్టు జర కూర్చోబెట్టి వాడు మంచిలు కూడా చేయలేదు, మనోడు బిర్యానీ తిని పంపించింది అని చెప్పని ఆశ. ఆఖరికి వస్తే స్వీట్ తినిపోకపోతే జరిగిట్రా అని చెప్పి స్వీట్ కూడా ఇచ్చిందంటే కంపల్సరీ చేస్తారని నమ్మి ఇక్కడ దానికి వచ్చింది. ఓ యూనివర్సిటీలలో ఏడ చూసినా ఇదే పరిస్థితి ఉన్నది కదా. మూలం ఎక్కడున్నదంటే మన లోపట అమ్ముడు పోయేటువంటి స్వభావం పెరిగింది. 500కు 1000 రూపాయలకు సిఫ్టీ సీసాలకు మనం చూసినాం కదా ఎన్నికలలో. పంతులు కూడా 5000 రూపాయలు తీసుకొని ఓటేసి ఎవరిని గెలిపించిర్రు? బాగా పైసలు ఉన్నోని. మీ దాంట్లోకి నిలబెట్టుకోరు, ఇటువంటి వాళ్ళు నిలబెట్టుకొని మీ హక్కుల గురించి కొట్లాడటం అక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టుర్రి. అసెంబ్లీలో పార్లమెంట్ లో అక్కడ తీసుకుపోయి కూర్చోబెడితే వాళ్ళు మాట్లాడతారేమన్నా. నాగేశ్వరరావు సారా సొంటోళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆడిన, కానీ సరిపోతలేదు. మీరు ఒక్క దగ్గర ఉండి మీరు అంటారు ఇవాళ నాకు ఫోన్లో మాట్లాడినప్పుడు మీ అధ్యక్షుల వారు చెప్పిండు, అన్నా మేము ఇంతమంది ఉన్నాము, మీ సైన్యం ఒక్కసారి ఒక 4 రోజులు ఏం చేయకుండా వచ్చి ఎల్బీ స్టేడియం బుక్ చేద్దామా, లేకపోతే ఇంకేదైనా జాగా బుక్ చేద్దామా, మొత్తం ఇంటిల్లి పాదు తటపాల చదువుకొని రాండ్రి, ఒక 4 రోజులు కూర్చుని ప్రపంచానికి తెలియపెట్టేట్టుగా ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేద్దాం. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఉట్టిగా ఉపన్యాసాలు దంచుతాడు, అంతకుముందు అటుంటాడు, ఇప్పుడు ఇటుంటాడు, రేపు పొద్దుగాలు ఇంకెటుంటారో తెలియదు. ఉన్నది చెప్తున్నా, వేదిక మీద ఎవరేమనుకోవద్దు దయచేసి. నేను మీ పక్షాన, ఈ ప్రజల పక్షాన, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన, తెలంగాణ అమరుల ఆకాంక్షల పక్షాన మాట్లాడుతున్నా. నేను కనుక చెప్తున్నా, ఈ మీ లోపట మీ అందరి లోపల చైతన్యం రాకుంటే మాత్రం ఈ కుక్కతోక వంకరై రాజకీయ నాయకులది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చూపించిన కదా, ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా మీ కుటుంబాలు ఈ నాయకులు ఏ ఊర్లలోకి పోతే, ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏ ఊర్లలోకి పోతే ఆడ మీ కుటుంబ సభ్యులన్న పోయి అరే ఏమైందివా ఇది వినిపిర్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నది. ఇలా ఇవి 2 వినిపించి మా వాళ్ళ పర్మనెంట్ చేస్తా అన్నావు కదా, వెంటనే పర్మనెంట్ చేస్తా అన్నావు కదా, నీ నౌకరు వచ్చింది నీకు మంత్రి అయినావు నువ్వు, కానీ మా వాళ్ళ సంగతి ఏంది, మా వాళ్ళు పనికి జీతం ఇవ్వమని చెప్పి ఇవి వినిపించి ఊర్లలో బదనాం చేసి సిగ్గు పట్టడు చేసి బట్టలు పెట్టడు చేయండి. ఊర్లలో వాళ్ళ ఆత్మగౌరవాన్ని పాతాళంలో ఒకటట్టు చేస్తే ఏమన్నా సోయి వస్తుంది వాళ్ళకు. కానీ ఉట్టిగా మాత్రం జరగదు. ఇది ఎక్కడో దగ్గర గట్టిగా పోరాటాలు చేస్తే తప్ప మీ దాంట్లో ఒక 10 మందిని ఊడబిక్తే 10 మందికి 10,000 మంది బయటికి కనుక వెళ్ళే పరిస్థితి ఉన్న నాడు మిమ్మల్ని ఎవరు ముట్టడు. మా బోటలో కూడా కదా బలం ఉంటది. లేకపోతే ఏమైతుంది, 10 మందిని వాళ్ళని అటు ఇటు చేస్తే ఓడొచ్చిండే అని చెప్పని అలసైతుంది. 10 మంది అన్నా కానీ మీరు 10 రోజులు ఉపాసం అన్నా కానీ వచ్చి హైదరాబాద్ లో 10 మందిని తీసినా కానీ తీసేసి ఇక్కడ కూర్చుందాం, వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. ఒక్కొక్కరికి అధికార పీఠం వాళ్ళకి ఎక్కడ సో ఏమున్నది, వాళ్ళ కింద కుర్చీ మంచిగా ఉన్నంత కాలం వాళ్ళకి ఏమున్నది, వాళ్ళ కుర్చీ ఊడుతున్నది అన్నప్పుడే వాళ్ళు దారికి వస్తారు. ఆ కుర్చీ ఎట్లా ఊడుతుంది అంటే మీరు చైతన్యవంతులు కావాలి. ఇంకోటి ఏంటంటే ఆత్మహత్యల సైడ్ దయచేసి పోకండి. నేను ప్రతి వేదిక మీద చెప్తాను. మొన్న 2 రోజుల కింద కూడా శ్రీకాంత్ అనే పిల్లగాడు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటువంటి చూసి పీజీలు చదివిన పిల్లగాడు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టర్స్. తెలంగాణకు సైనికులు కావాలి, అమరులు కాదు. మీరు కూడా దయచేసి మీ బాధలు చాలా తెలుసు. మీరు ఎంతెంత పూటకు గడియకు గండం లెక్క బతుకుతున్న మీ జీవితాలకు లోతులకు పోయి కూడా ఆలోచించేటటువంటి వాళ్ళం మా బోటల్లో ఉన్నాము. మేము ఎప్పుడైనా కానీ దేనికైనా కానీ ముందటుంటాం. మీకు తలిగే ఒక లాఠీ దెబ్బ ముందు వరుసలో మేము ఉండి లాఠీ దెబ్బ తింటామని మేము చెప్తూ మీకు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటూ చెప్తున్నా. ఎవరు ఆత్మహత్యల సైడ్ మాత్రం పోకండి. అందరు ఒక దగ్గర ఉండండి. ఒక పోరాట రూపాన్ని ఒక కమిటీ వేసి జిల్లాల వారీగా మీరు అందరూ ఒక్కొక్క కమిటీలు వేసి కూర్చొని
ఒక్కరి మీద పడితే ఈ ఏజెన్సీ అన్నారు కదా, ఏజెన్సీలు పోవాలి, ఇవన్నీ పోవుడు కాదు. ఏజెన్సీ పోయి కార్పొరేషన్ కాదు, డైరెక్ట్ పర్మనెంట్ కావాలని చెప్పని కొట్లాడదాం. గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో సుక్కలు చూపించాల్సిందే. వాళ్లకు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వాళ్ళను ఎన్నికయ్యేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళందరూ ఈ పోరాటాలకు రేపు భవిష్యత్తులో మన పోరాటాలకు మీ పోరాటాలకు అండగా ఉండేటువంటి వాళ్ళు రేపు మీ వాళ్ళు మీ దాంట్లోనే మీ చుట్టపోలు మీ ఆలోచన విధానానికి దగ్గర ఉండేటోళ్ళు ఒక 200 మందో 500 మందో సర్పంచ్లు అయితే వాళ్ళ ఊర్లలోకి వెళ్ళి జనాలను తీసుకొస్తే ఇది కాదు మన పెద్ద స్టేడియమే నింపి ఆడనే తీసేద్దామని చెప్పి మీ అందరికీ నమ్మకం కలిగిస్తూ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లా చెప్పుకుంటే చాలా మంది మీ ముంగట చెప్పుంటారు. కానీ ఇప్పుడన్నా కానీ ఐకమత్యంతో ఉండి కొట్లాడదాం. మేమందరం మీతో ఉన్నాం. కొంతమంది వేరే పార్టీలు ఉన్నా కానీ ఆలోచనలు మీకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు సంఘీభావం తెలుపుతందుకు వచ్చింది కదా, వాళ్ళందరూ కూడా జై జిందాబాద్ చెప్పుకుంటేనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీ ప్రతి పోరాటాలల్లా మేము అండగా ఉంటామని చెప్తూ కొట్లాటలే శరణమని చెప్పుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఏళ్ల తరబడి పోరాడుతున్న బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణన్నకు, వేదికపై ఉన్న శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, రాకేష్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ మీరు చేస్తున్న పోరాటం ఆత్మ గౌరవం కోసం చేస్తున్న పోరాటం అని తెలంగాణ జనసమితి భావిస్తుంది. మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. గతంలో మీరు కోదండరాం గారికి వచ్చినప్పటి నుంచి మీ సమస్యపై అనునిత్యం తెలంగాణ జనసమితి కోదండరాం గారి ఆధ్వర్యంలో మీ వెన్నంటి ఉండి మీ సమస్య పరిష్కారం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తామని ఈ సందర్భంగా ముందుగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు బతుకు తెరువు కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు ఇది. మీరు ఉద్యోగ భద్రత కోసం చేస్తున్న పోరాటం, మీ ఆత్మ గౌరవం కోసం చేస్తున్న పోరాటం. ఈ సమస్య పరిష్కారం కోసం కేవలం ఇప్పుడు వచ్చింది కాదు ఈ సమస్య. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ తీసుకొచ్చినటువంటి పాలకులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ వ్యవస్థను తీసుకురావడంతో మన బతుకులు ఇలా రోడ్డుపైకి వచ్చాయి. కాబట్టి ఈ వ్యవస్థను పూర్తిగా శాశ్వతంగా తీసివేయడానికి మాత్రమే మనం ఉద్యమించాలని ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఆ సమస్య పరిష్కారం కావటం కోసం మరి కొన్ని తక్షణ సమస్యలను మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముందుగా మన పక్కనున్న రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఏజెన్సీలను రద్దు చేసినటువంటి విధానం మన పక్కనున్న మిత్రులు అనుభవిస్తున్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ ప్రభుత్వాలు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయడం లేదని మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ముందుగా కొంత సమస్యనైనా మనం పరిష్కారం చేసుకోవడానికి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేటటువంటి ఏజెన్సీల రద్దుకి మనం తక్షణమే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి ప్రభుత్వం మీపై ఎలాంటి ఆర్థిక భారం పడటం లేదు, మీకు ఎలాంటి వనరులు అవసరం లేదు. మీకు ఉన్నటువంటి వ్యవస్థలోనే ఈ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వం నేరుగా మరి ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. దీన్ని ఎందుకు మీరు పరిష్కరించడం లేదని మనం ఈ సందర్భంగా ప్రశ్నించాలి. అదేవిధంగా ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మన మిత్రులు మరి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో మీరందరూ పోరాటం చేస్తున్నారు. మరి ఆ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మనం మరింత ఒత్తిడి తీసుకురావాలి. మన సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే, మనకు ఉద్యోగ భద్రత కావాలంటే, మనకు పెన్షన్ ఈఎఫ్ఐ వర్తింపజేయాలనంటే, మన హక్కులన్నీ సాధించాలంటే చివరికి శరణ్యం ఒక్కటే, పోరాటం ఒక్కటే. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని మనం పుణిగిపుచ్చుకొని మరింత ఐక్యతతో మరింత పట్టుదలతో పోరాట స్ఫూర్తిని మనం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే చూపించామో అదే పద్ధతిలో మనం పోరాటం చేసి చివరి వరకు మన సమస్యను పరిష్కరించుకునే వరకు, మన హక్కులను సాధించుకునే వరకు మనం ఐక్యతతో పోరాటం చేయాలని ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా మీరు ఇతర ప్రలోభాలకు లొంగకుండా, ఇతర ఒత్తిళ్లకు లొంగకుండా
యూనియన్లన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి అవుట్ సోర్సింగ్ జేఏసీ కింద ఒక్కతాటి కింద వచ్చి మీరు పనిచేయాలని, పోరాటం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారంలో 2-3 సార్లు ధర్నాలు జరుగుతాయి ఇక్కడ. బీసీ విద్యార్థులై, నిరుద్యోగులై, కానీ ఇంత పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చిన ఈ ధర్నాకు నేను ఆశ్చర్యపోయాను. మీ అందరు అవుట్ సోర్సింగ్ కూడా జరుగుతాయి. ఆ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు వాళ్ళందరికీ జరిగినప్పుడు కూడా నేను వచ్చాను. ఇంత పెద్ద మహాధర్నాను ఇప్పుడే చూస్తున్నా. మీ డిమాండ్లకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. గతంలో డిపార్ట్మెంటల్ వారీగా జరుగుతున్న ధర్నాలకు ఎన్నిసార్లు వచ్చాను. ప్రతిసారి మీరు కోరుతున్న డిమాండ్లకు ఎక్కువ ప్రధానమైనటువంటిది మీరు అందరూ ఉద్యోగ భద్రత అంటున్నారు, వేటేజ్ అంటున్నారు, జీతాలు పెంచమని అంటున్నారు. అది కాదు, అస్సలు భద్రత కావాల్సింది పర్మనెంట్ అని చెప్పి మీ అందరు కోరుతున్నారు. ప్రభుత్వానికి రెండవది, మొన్న ఇటీవల ఉద్యోగాలు చేసినప్పుడు, టీచర్ ఉద్యోగాలప్పుడు గురుకుల పాఠశాలలో ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశాం. కాంట్రాక్టు, టెంపరీ అవుట్ సోర్సింగ్ టీచర్లు ఉన్నారు అన్నింటిలో. వీళ్ళకి వేటేజ్ ఇచ్చినట్టయితే వీళ్ళందరికీ అనుభవం ఉంది, మంచి టీచర్లు వస్తారని చెప్తే వీళ్ళు ఎవరు కూడా సరిగ్గా ఉద్యమం చేయలేకపోయారు. ఇప్పుడు కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఇప్పుడు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే మీ అందరికీ పర్మనెంట్ అన్కండిషనల్ గానన్నా చేయాలి, లేదా వేటేజీ ఇయర్కి 1 మార్క్ చొప్పున వేటేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నారు. మీ యొక్క జీతాల విషయానికి వస్తే సోదరులు, తక్కువ జీతం ఉంది చాలా మంది. ఉన్న జీతంలో అది కట్టు, ఇది కట్టు, ఆ కట్టు, ఈ కట్టు పోతే ఏజెన్సీలంతా దోపిడీ చేస్తే చివరికి మిగిలేది పత్తి చేళ్లలో ఉన్న లేబర్కు ఉన్నంత వస్తలేదు. ఊళ్ళలో, గ్రామాలలో పత్తి ఏరుకున్నట్టు లేబర్ను కించపరచడం కాదు, కానీ 18-20 వేల రూపాయలు వస్తున్నాయి ఒక్కొక్క లేబర్. ఎవరికన్నా మొదలు మా ఊరికి పోతే ప్రతి ఒక్కరు జాబ్ అడుగుతుంది, మాకు హాస్టల్లో జాబ్ పెట్టు, స్కూళ్ళలో జాబ్ పెట్టాలి. ఇప్పుడు ఊళ్ళలో ఎవరు అడుగుతలేరు. అందరం మాకు ఇక్కడనే ఊళ్ళలో 2-3 స్కీములు ఉన్నాయి. అదేవిధంగా పత్తేల పోతే 20,000 వస్తాయి మాకు, మేము గవర్నమెంట్ జాబ్ చేయమని అంటున్నాం. పత్తి చేనులో ఉన్న లేబర్కి ఉన్నది కూడా మీకు రావడం లేదు. ఒకటి, మీ అందరికీ మీరు 2 పాయింట్ల మీద ఉద్యమం చేస్తారు. ఒకటి ఆత్మగౌరవ పోరాటం, రెండవది ఆకలి పోరాటం. ఆకలి పోరాటం అంటే జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కావాలి, మనం అందరినీ ప్రభుత్వం గుర్తింపు చేయాలి, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా గుర్తింపు రావాలి. సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు, లేబర్ యాక్టులు, లేబర్ కోడ్లు అన్ని కూడా చెప్తున్నాయి. కానీ ఎక్కడ కూడా సమాన పనికి సమాన వేతనం లేదు. మన సోదరులు అందరూ కూడా చెప్పారు ఇప్పటిదాకా అనేక విషయాలు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి మద్దతు ఉంటుంది. మీకు ఏ డిపార్ట్మెంట్ అన్నా చాలా మంది నా దగ్గరికి వస్తారు, నన్ను డిపార్ట్మెంట్లో తొలగించాలని. ఎంబడే డిపార్ట్మెంట్ సెక్రటరీకి, కలెక్టర్లకు, పెద్ద ఆఫీసర్లకు ఫోన్ చేసి వీళ్ళని ఎందుకు తీసేసినామని అంటే ఏజెన్సీ వాళ్ళే పంపలేదు పేరు. ఏజెన్సీకి ఫోన్ చేసి బెదిరిస్తున్నా, ఏమయ్యా వీళ్ళని ఎందుకు పేరు తీసేసినావు అంటే జవాబు చెప్పాడు, నువ్వు లంచాలకు మరిగి ఎవ్రీ ఇయర్ మారుస్తున్నావు, ఖబర్దారిని వీళ్ళని పంపకపోతే నీ ఏజెన్సీకి తాళం వేస్తాను చెప్పారు. మీరు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఏజెన్సీ కానీ, ఏ డిపార్ట్మెంటల్ కానీ మీకు తొలగిస్తే తప్పనిసరి మేము మా దృష్టికి తీసుకురండి, వాళ్ళ తోడుకాలు తీసి మిమ్మల్ని సరిగ్గా చేస్తారు. చాలా మందికి తీసేసిన వాళ్ళందరికీ హాస్టల్లో కానీ, గురుకులాలలో కానీ, డిపార్ట్మెంటల్ అవుట్ సోర్సింగ్ వల్ల తీసేస్తే బెదిరించి మాట్లాడి మళ్ళీ పెట్టివ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఎవరు కూడా అభద్రత భావం వద్దు, మాకు ఎవరు లేరని అనుకుంటున్నారు. మేము అందరం ఉన్నాం ఇక్కడ. మీకు మద్దతుగా ఎమ్మెల్యేలు వచ్చారు, రాకేష్ రెడ్డి గారు వచ్చారు, సుధీర్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా అనేక మంది నాయకులు వచ్చారు. మేమందరం కూడా మీకు మద్దతుగా ఉంటాం. మేము దిక్కులేని వాళ్ళమని మీరు ఎవరు కూడా
అభద్రతంగా ఫీల్ కావద్దని చెప్పి ఉద్యోగ సోదరులందరికీ నేను మనం చేస్తున్నాను. పేరుకే మీరు అవుట్ సోర్సింగ్ కానీ డిపార్ట్మెంట్లు, స్కూళ్ళు, పాఠశాలలు, హాస్టళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్ళంతా అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. హాస్టల్లో పనిచేసేటోళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ ఉన్నారు. మొత్తం అవుట్ సోర్సింగ్. పర్మనెంట్ వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. పర్మనెంట్ వాళ్ళు పనిచేస్తలేరు, అవుట్ సోర్సింగ్ వాళ్ళే పనిచేస్తున్నారు. అదేవిధంగా స్కూళ్ళల్లో టీచర్లు మనం అయినప్పుడు అవుట్ సోర్సింగ్ టీచర్లే ఎక్కువ బాగా పనిచేస్తున్నారని ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు. రిజల్ట్ కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళతో బాగా వచ్చింది. పర్మనెంట్ టీచర్లు చిట్టీలు చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటా తిరుగుతున్నారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళే పాఠాలు చెప్తున్నారు. కాబట్టి ఆ అవుట్ సోర్సింగ్ అనే విధానం 1994-95 పెట్టినప్పుడు నేను చాలా గట్టిగా వ్యతిరేకించిన. అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతుంటే ఈయనే ధర్నా పెట్టినాం. అవుట్ సోర్సింగ్ అది అమెరికాలో నడుస్తుంది, ఇంకోటి కెనడాలో నడుస్తుంది, ఇంగ్లాండ్లో నడుస్తుంది. మన భారతదేశానికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం వద్దని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం, వ్యాసాలు రాశాను. దానివల్ల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వల్ల ఉద్యోగ భద్రత ఉన్నది, అకౌంటబిలిటీ ఉన్నది, జవాబుదారితనం ఉండదు, బాధ్యతగా ఫీల్ గారు, ప్రభుత్వ రహస్యాలు బయటికి పోతాయి. కాబట్టి వద్దు, ఈ సిస్టమే వద్దు. మనకు రాజ్యాంగం 3 ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, లెజిస్లేటివ్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్ పెట్టింది. కాబట్టి ఈ సిస్టమ్ వద్దు. ఎగ్జిక్యూటివ్లో టెంపరీ అనేది రాజ్యాంగం ఎక్కడ లేదు, కాబట్టి పెట్టొద్దు అని చెప్పి గట్టిగా వ్యతిరేకించాం. చాలా పెద్ద ఎత్తున చేసిన తర్వాత ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, మాట్లాడి కృష్ణ గారు దీనివల్ల పెన్షన్లు పెరుగుతాయి, బడ్జెట్ సరిపోతలేదు, వీళ్ళకి మనం రాంగ ఓ 4-5 ఏళ్ళు అయినాక పర్మనెంట్ చేద్దాం కాంట్రాక్టు. అప్పుడు అవుట్ సోర్సింగ్ కాదు, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ వల్ల పర్మనెంట్ చేద్దామని చెప్పి నచ్చ చెప్తే అప్పుడు ఉద్యమాన్ని నిర్వహించాం. కానీ రాంగా దాని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం, గెస్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, అదేవిధంగా ఉద్యోగాలకి ఇంకా గెస్ట్ రాలేదు, ఇక్కడ కూడా తెస్తారేమని అని భయపడుతున్నా. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చిర్రు, ఇదే ఐకమత్యంతో, ఇదే నాయకత్వంతో మీరు ఏ మాత్రం కూడా యూనిట్ రావద్దు. పార్టీలు, ప్రభుత్వాలు అందరూ మన దాంట్లో డివైడ్ చేయడానికి భయపెట్టి, ప్రలోభ పెట్టి విడదీయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవ్వరు కూడా భయానికి, ప్రలోభాలకు లొంగకుండా పట్టుదలతోటి ఉద్యమాన్ని ముందుకు నడిపించండి. ప్రభుత్వం దిగొస్తుంది. దిగి నా జీతాలు 4-5 నెలల నుంచి రాలేదంటే చాలా అన్యాయం. తప్పనిసరి ముఖ్యమంత్రితోటి, ఉప ముఖ్యమంత్రితోటి మాట్లాడి వెంటనే జీతాలు మీకు ఇంకా నయం 4-5 నెలలు ఉన్నాయి. హాస్టళ్లలో చూసినట్టయితే 3 ఏళ్ల నుంచి జీతాలు రానున్నారు. మొన్న ఫైనాన్స్ సెక్రటరీని బెదిరించిన ఫోన్ చేసి మీకు జీతం వస్తుందా అని అడిగిన ఫైనాన్స్ సెక్రటరీ. వస్తుంది అని అన్నాడు. వస్తుందన్న కాదు, నువ్వు నెల జీతం తీసుకుంటావు, కారు ఉంది, క్వార్టర్ ఉంది, వీళ్ళకి 3 ఏళ్ల నుంచి జీతాలు వస్తున్నావు మేడ్చల్లా. ఇదేమన్యాయం, జాగ్రత్త. వీళ్లకు ఒక 8 రోజులని జీతం ఇవ్వకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు తాళాలు వేస్తా అని చెప్పిన. ఇక ఫైర్ స్పీడ్గా అందుకుంది. కాబట్టి మీ కూడా మీ లోపల ఉన్న ఐకమత్యం, మీ లోపల ఉన్న యూనిటీ, మీరు చేసే ప్రజా బలం ప్రదర్శనని ఉద్యమానికి ఈరోజు తప్పనిసరి. రేవంత్ రెడ్డికి డిపో మొత్తం పోతుంది మ్యాటర్. అవుట్ సోర్సింగ్ వాళ్ళు 1000 మందికి ఎదురొచ్చారు. ఈ ఉద్యమం బయట పెరిగిపోతుంది. వీళ్ళ డిమాండ్ అని నెరవేర్దామని తప్పనిసరి కార్పొరేషన్ చేసే వరకు వదిలిపెట్టేది లేదని ఎన్నికల ముందు ఒకసారి ఫరూక్ నగర్ స్టేడియంలో పెట్టారు మన వాళ్ళు. అప్పుడు ఇంతమంది రాలేదు. అప్పుడు నన్ను విడిచారు పోయినా. చాలా ఈవినింగ్ టైం పెట్టారు, సండే రోజు పెట్టారు. అప్పుడు ఇంత పట్టుదలతో రాలేదు. అప్పుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం మెడలుంచడానికి మన బలమే ముఖ్యమని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఒకసారి 2 సార్లకే ప్రభుత్వం దిగిరాదు, నిరంతరంగా జరగాలి.
ఎందుకంటే హాస్టల్ విద్యార్థులకు పిల్లలకు స్కాలర్షిప్ గురుకులాలకు స్కాలర్షిప్ మెచ్చార్జీలు పెంచాలని 20 సార్లు చేసినాక ముఖ్యమంత్రి దిగొచ్చి ఈ పెద్ద ఎదేక అయిపోయిందని చెప్పి అడిగిన దానికంటే ఒక 100 ఇచ్చారు. మీకు కూడా జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఏజెన్సీలు తీసేయాలి, న్యాయమైనది పర్మనెంట్ చేసేటప్పుడు వేటేజ్ ఇవ్వాలి. ఇవన్నీ న్యాయమైన డిమాండ్లు. ఈ సమాన పనికి సమాన వేతనం రివైజ్ చేయాలి. జీతాలు పెంచగా 6 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెంచారు, రివైజ్ చేశారు. ఇప్పుడు పెంచుడు అనను, రివైజ్ చేయి. ధరలు పెరిగినాయి, ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి జీతాలను రివైజ్ చేయవలసిన అవసరం ఉంది. మీ జీతాలు, అలవెన్సులు, డిఏలు, హెచ్ఆర్ఏలు ఎప్పటికీ పెంచుకుంటూ వస్తారు. మరి వీళ్ళు కూడా ఉద్యోగులు కదా. సమాన పని డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంటు, పాఠశాలలు, హాస్టళ్ళు, యూనివర్సిటీలు, కాలేజీలు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అవుట్ సోర్సింగ్ తోటే నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా నేను విమర్శించాను కానీ హెచ్చరిస్తున్నా. వీళ్ళ జీతాలు పెంచే వరకు, వీళ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు, వీళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కల్పించే వరకు, మెడికల్ అలవెన్స్ ఇచ్చే వరకు, వీళ్ళు న్యాయమైన 7 డిమాండ్లు ఏవైతున్నాయో అవి పరిష్కరించే వరకు నిన్ను వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాను. కాబట్టి మీరు ఇదే పట్టుదలతోటి మీరు ఉండండి. మేమందరం ఖచ్చితంగా మీ వెంట ఉంటాం. మీకు మద్దతు ఇచ్చి మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కృషి చేద్దామని చెప్పి గుర్తు చేస్తూ, మీరు ఓ డెలిగేషన్ తయారు చేస్తే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి పోయి చర్చలు జరిపించేటట్లు చేసి మీ మీద ఒక కమిటీ వేయాలి, జీతాలే పెంచాలని పట్టుదలతో ఉన్నాం. కాబట్టి ఇట్లా మాట్లాడి వదిలిపెట్టిపోయేది లేదు మీకు. ఎందుకంటే స్కూళ్ళల్లో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో నేను చిట్టీలు రాస్తేనే ఆయనలో కొన్ని 100 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడు వస్తారంటారు. కాబట్టి దీని మీద ఒక శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసి సమస్య పరిష్కారం చేద్దామని, అందుకోసం ఎప్పటికీ నా మద్దతు ఉంటుందని గుర్తు చేస్తూ సెలవు. ఒక ధర్నాను తలపెట్టినటువంటి మీ అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వేదిక మీదకి వచ్చినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అందరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ సమస్యలు అనేటువంటి ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేటువంటి పేరునే ఇలా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాల్లో మీరే మెయిన్ సోర్స్ గా పనిచేస్తున్నారు. కాబట్టి మీరు మెయిన్ సోర్స్ ఉద్యోగులు అయితే తప్పితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాదు. ఇలా ఎవరైతే ఇంతసేపు మాట్లాడినటువంటి వక్తలలో కొంతమంది ఉన్నారో, ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, వాళ్ళు పక్కదారుల పడుతూ ఇతర వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళ వర్క్ను కూడా మీ భుజ స్కంధాల పైన వేసుకొని మీరు పనిచేస్తున్నారు చూడు. కాబట్టి మీరు అక్కడ మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాదు, మీరు మెయిన్ సోర్స్ ఉద్యోగులు అనేటువంటి విధానాన్ని ఇలా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగానైతే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ నుంచే జీతభత్యాలు ఇస్తున్నదో, అదే స్థాయిలో మీకు ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కు ముందు మీకు హామీ ఇచ్చిందో, ఇలా 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మీ యొక్క 2 లక్షల మంది 10 లక్షల మంది సంబంధించినటువంటి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మీరు ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించలేదు. ఇలా అదే స్ఫూర్తిని సాగలైలమ్మ, సమ్మక్క సారక్క, రాణి రుద్రమాదేవి యొక్క పౌరుషాన్ని పురుచుకుంటున్నటువంటి ఆడబిడ్డలుగా ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఈ యొక్క కళ్ళబొల్లి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా పాతర వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీకు మా తెలంగాణ జాగృతి పక్షాన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పక్షాన మీ అందు ఎల్లవేళలు ఉండే విధంగా కూడా అవసరమైతే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సంబంధించిన సమావేశాలను కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి అధ్యక్షతన మేము కంకణబద్దులై ఉన్నాం. మీ యొక్క డిమాండ్ల పైన అసెంబ్లీని ముట్టడిస్తానికి కూడా మీకు వెన్నట్టు ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మిత్రులకు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా జేఏసీగా ఏర్పడి తమ హక్కుల కోసం మరి తమ బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితో పరిచయం చేపించిన పెద్దలకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మీరు జరుపుతున్న పోరాటం మీ ఆత్మ గౌరవం పోరాటం, మరి అలాగే మీ కడుపు కోసం జరుపుతున్న పోరాటం. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు ప్రభుత్వ సెక్రటేరియట్లో బహిరంగంగా
మరి మంత్రుల దృష్టికి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దృష్టిలో జరుగుతున్న నేరాలు వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఆఫీసులో ఒక ఉద్యోగి ఈరోజు పొద్దున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఏదైతే పని చేస్తాడో ఆ పర్మనెంట్ ఉద్యోగికి ఒక రకమైన వేతనము, అలాగే పొద్దున 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా అదనంగా 4 గంటలు చేసే అవుట్సోర్స్కి మరి ఎంత వేతనం వస్తుందో సంగతి మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అతనికి ఎక్కువ వేతనము, ఇతనికి తక్కువ వేతనం. ఎక్కువ పని గంటలు పని చేస్తారు కానీ వేతనం తక్కువ వస్తుంది. మరి ఎందుకు ఈ అసమానత? ఇది ప్రభుత్వ పెద్దల కళ్ళ ముందర జరుగుతున్న అరాచకము, అన్యాయము. మరి వాళ్ళ కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాన్ని వాళ్ళే అరికట్టకపోతే రేపొద్దున ఇంకెవరు అరికడతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మన హక్కుల సాధన కోసం మనమే ఉద్యమించాలి, మనమే ఒక తాటి మీద రావాలి. మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా మన ఉద్యమం తీవ్రత ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి సరైన పని గంటలు పనిచేస్తే న్యాయంగా సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది. 39D సెక్షన్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. పని గంటలు ఒక చేసే పని విధానం ఏ విధంగా అయితే ఉంటుందో సమాన వేతనం ఇవ్వాలి. అంటే ఒక యూడీసీ స్థానంలో ఉన్న యూడీసీకి ఎంత వేతనం వస్తుంది, అదే విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఎంత వేతనం వస్తుంది, ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలో నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు ఆ విధంగా జరుగుతుందా? జరుగుతలేదు. మనకు ఉద్యోగ భద్రత లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఏ రోజున మరి హక్కుల కోసం మాట్లాడితే ఇంతకుముందు చెప్పినట్టు రేపటి నుంచి మీరు రాకండి, రేపటి నుంచి మీ సేవలు అవసరం లేదని చెప్పేసి దూరం పెట్టే అవకాశం ఉంది. తద్వారా మన వాళ్ళందరూ కూడా దుఃఖాన్ని నింపుకొని కడుపులో బాధను పెట్టుకొని వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ, చెప్పిన చాకరీ చేసుకుంటూ, ఉద్యోగ భద్రత లేకున్నా కానీ మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం ఆ మాత్రం ఆదాయం వస్తే చాలు, నా కుటుంబాన్ని నేను నడుపుకోవచ్చన్న ఉద్దేశంతో ఇవాళ అన్నిటికీ అణిగి నడుస్తున్న ఉద్యోగులు ఈరోజు నిజంగా గలం ఇప్పడం నిజంగా చాలా సంతోషకరం అనిపిస్తుంది. మీ గలానికి మా గలం తోడైతుంది. మీ అడుగులో మేము అడిగేస్తాం. తప్పనిసరిగా మీ యొక్క బాటలో మేము కూడా ముందుకు నడుస్తాము. అవసరమైతే సెక్రటరియట్ను ముట్టిస్తాం, ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేద్దాం, మన కోరికలు సాధించుకుందాం. మీరందరూ ఇంతకుముందుకు చెప్పినట్టు ఇక్కడ అవుట్ సోర్సింగ్ విద్యార్థులు అంటే చదువు లేకనో, లేకపోతే చదువులో వెనుకబడో, లేకపోతే క్వాలిఫికేషన్ లేకనో అవుట్ సోర్సింగ్ లేరు. మరి అవుట్ సోర్సింగ్ విద్యార్థుల్లో చేస్తున్న వాళ్ళలో చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, మెరిట్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేక నిజంగా ఏదో ఒకటి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ తమ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం లేకున్నా కానీ ఇవాళ ఎవరో పీజీ ఉద్యోగస్తులు కూడా చాలామంది స్వీపర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? పోస్ట్ గ్రాడ్యుయేట్, కానీ అటెండర్గా పనిచేస్తుండ్రు. ఎందుకు పనిచేస్తుండ్రు? ఇవాళ వాళ్ళ కుటుంబ పోషణ కోసం, కుటుంబం నడపడం కోసం ఇవాళ ఆ చిన్న స్థాయి పనిని కూడా భేషజాలు లేకుండా ఇవాళ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఇంత క్వాలిఫైడ్ పర్సన్స్కు, మరి ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్కు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు చేస్తున్న పోరాటంలో ముందుంటుంది. ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని ఇక్కడికి ప్రత్యేకంగా ఇప్పటికీ చెప్తున్న మా పార్టీ కోరిక ఏంటంటే తప్పనిసరిగా అందరికీ పర్మనెంట్ ఉద్యోగం చేయాలి. పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చిన హక్కులని మీ అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గట్టిగా గౌతు విప్పిస్తాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రతి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాము, పోరాడతాము. మీ కోరికలు సాధించే విధంగా మేమందరం కూడా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. మన వాళ్ళందరికీ ఆకలి అవుతున్నట్టుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అన్న, అడగగానే సమయం ఇచ్చి వచ్చినటువంటి అన్న ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మొదటి నుంచి రాంబాబు అన్న మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు. ఒక నిమిషం. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రావాల్సినటువంటి అవసరం ఉండే, కానీ తన నియోజకవర్గంలో కొన్ని అరేంజ్డ్ ప్రోగ్రామ్స్ వల్ల రాలేకపోయిండు. అందుకనే సుధీర్ అన్న మీరు తప్పకుండా వెళ్ళాలి అని చెప్తే సుధీర్ అన్నని తీసుకొని ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది.
ఈరోజు దాదాపుగా 18 నెలలు అయింది. 18 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు అయింది. ఇలా మాట్లాడితే ముఖ్యమంత్రి, మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే బూతులు. ఇది బూతుల ప్రభుత్వమా ఇంద్రమ్మ ప్రభుత్వమా అర్థమైతలేదు. ఇదే ధర్నా చివరస్తా, ఇదే ఇందిరా పార్క్ చివరస్తలో అన్ని వర్గాలకు అండదండగా ఉంటుందని అభయస్థం పేరు మీద కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి 4వ చాప్టర్లో 11వ పాయింట్ కింద ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సమాన వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, జీతాలు పెంచుతామనేసి కూడా మేనిఫెస్టోలో పెట్టింది. తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు కొట్లాడి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ, అభయస్థం పేరు మీద అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఏర్పడి అన్ని వర్గాలను మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రికి, మంత్రులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎంతమంది ప్రాణాలు అర్పించాలి, ఎంతమంది ఇలా నిరుద్యోగులుగా అనేక అవస్థలు పడాలి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కళ్ళు కనబడడం లేదా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు అభయస్థంలో పెట్టినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఒక్క రోజైనా ఈ 18 నెలల్లో ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడరు. మేనిఫెస్టోలో ఏం పెడతారు మీరు? 1వ తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. 1వ తారీఖు జీతాలు దేవుడెరుగు, అసలు జీతమే వస్తలేదు అనేసి మా అవుట్సోర్సింగ్ నిరుద్యోగులంతా ధర్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న హరీష్ అన్న వాళ్ళ ఇంటికి ఆశా వర్కర్లు వచ్చిండ్రు. అమ్మ ఉద్యోగాలకు జీతాలు వస్తున్నాయా మీకని హరీష్ రావు అన్న అడిగిండు. 6 నెలలు అయింది సార్ ఉద్యోగాలు ఎక్కడి కదా, 6 నెలల నుంచి ఉద్యోగాల జీతమే లేదు అని చెప్తా ఉన్నారు. మొన్న నేను ఇక్కడ కొమరవేలి జాతర దగ్గరికి వెళ్ళిన, అక్కడ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు కనబడ్డారు నాకు. అమ్మా జీతం వస్తుందా అని అడిగిన. 6 నెలలు దాటిపోయింది బిడ్డ, జీతం ఎక్కడా, జీతం లేదు, మన్ను లేదు, అప్పులు చేసుకొని బతుకుతామని అడుగుతారు. ఇలా ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇయ్యరా జీతాలు? మీరు 1వ తారీఖు జీతాలు ఇస్తామని మోసం చేసి ఉద్యోగులను, నిరుద్యోగులను, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లందరితో ఓట్లు వేయించుకున్నావు కదా. ఇలా ఎందుకు నీ అబద్ధం మాటలు? ఎందుకు మీరు జీతాల మీద మాట్లాడరు? వీళ్ళు జీతాల కోసం మాట్లాడుతుంటే వాళ్ళ జీవితాలను విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా నీకు కూడా మీరు చేసేటువంటి పనులలో కాంట్రాక్టులు, కమిషన్లు ఇవ్వకపోతే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, మంత్రులకు తెలిసేది. ఇలా కమిషన్లు, కాంట్రాక్టర్లు బలాబరి తింటా ఉన్నారు మీరు. ఇలా పేదలకు వచ్చేసరికి, ఇలా చిన్న చిన్న ఉద్యోగులు వచ్చే వరకు ఏమో 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది, ఆ కుటుంబ జీవన పరిస్థితి ఏంది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, ఫీజులు కట్టాలి, పాల ప్యాకెట్ తేవాలి, పిల్లలకు ఆటో ఛార్జీలు కట్టాలి. ఇలా ఫీజులు కట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళందరూ ఉన్నారంటే ఇలా ముఖ్యమంత్రి గారికి మేము వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్ గా నిరుద్యోగుల పక్షాన ఎట్లయితే మేము కొట్లాడుతూ ఉన్నామో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో నెలకు జీతాలు ఇవ్వాలి, జీతాలు పెంచుతామని మీరు ఆనాడు అభయస్థంలో పెట్టిండ్రు. ఆ అభయస్థంలో ఎజెండా మేనిఫెస్టో ప్రకారం జీతాలు పెంచాలి, జీతాలు ఇయ్యాలి, లేకుంటే మిమ్మల్ని కుర్చీలకెళ్ళి దించుడు ఖాయమనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇవ్వాలి. మీరు ఇలా ఎంతమందిని మోసం చేస్తారు? ఇలా మీరు మోసం చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రికి రివ్యూ చేయడానికి సమయం ఉండదు, ముఖ్యమంత్రి మీటింగ్లు పెట్టడానికి సమయం ఉండదు, ముఖ్యమంత్రి కనీసం ఈ ఉద్యోగస్తుల తరపున మాట్లాడేకూడకుండా సమయం ఉండదంటే ఈ ముఖ్యమంత్రి ఏం పని చేస్తుండో అర్థమైతలేదు. ఇలా ఈ ప్రభుత్వం తరపున అన్ని వర్గాలను మోసం చేసి, ఆ వర్గం ఈ వర్గం కాదు, ఏ వర్గాన్ని చూసినా మోసం చేసింది. ఇలా ఆనాడు
కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మేము పర్మనెంట్ చేసినాం. కొంతమందికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి 27,000 మందికి మేము పర్మనెంట్ ఇచ్చినాము. ఇలా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చిండ్రు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కదా. డెఫినెట్ గా అవుట్ సోర్సింగ్ యొక్క డిమాండ్లు ఏమున్నాయో వాళ్ళని తక్షణమే పరిష్కరించాలి. వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది. సంపూర్ణంగా వాళ్ళ మద్దతు తెలియజేస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ జై తెలంగాణ. ఉద్యోగులకు న్యాయం జరగడం కోసం వచ్చినాం సార్. మేము ఒక్కొక్క జిల్లా నుండి ఉమ్మడి రాష్ట్రం మొత్తం రాష్ట్ర లెవెల్లో వచ్చినాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రాజకీయ పరంగా మాట్లాడతాను సార్. మాకు రాజకీయం కాదు, మాకు అసలైన న్యాయం జరగాలి. మేము న్యాయం జరగడం కోసం వచ్చినాం. ఇక్కడ మేము ఇవాళ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 days కొనైనా కానీ మేము ఇక్కడ నిద్ర చేయడానికైనా మేము పోరాటం చేయడానికి వచ్చినాం. మమ్మల్ని ఇలా ఈ రాజకీయం ఇట్లా చేసింది, ఆ రాజకీయం అట్లా చేసింది అనే విధంగా కాదు సార్. మాకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏం చేసింది సార్? గత ప్రభుత్వం ఏం చేసింది? మాకు పర్మనెంట్ చేపిస్తారని ఓట్లు వేపించుకున్నారు. అట్లా మాట్లాడడం కాదు సార్. మేము అవుట్ సోర్సింగ్ రాజకీయం మేము మాట్లాడాం సార్. మా కడుపు గాలి మాట్లాడతానే మేము. మమ్మల్ని ఉద్యోగులలో డిపార్ట్మెంట్లలో మేము పని చేస్తాం. మేము బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్. మేము ఎంత ఇబ్బందులు పడతామో మాకు తెలుసు. మా కుటుంబాలను చదువుకోలేకపోతాను. మా జీతాలు చాలని జీతాలతోటి మేము చాలా ఇబ్బందులు పడతాను సార్. మేము కంటిన్యూ కాల్చుకుంటే ఇక్కడికి వచ్చినాం. మేము దేనికోసం వచ్చినాం? ఇలా మేము జేఏసీ మీటింగ్ కోసం దేనికోసం వచ్చినాం? అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే మీరు వెంటనే మాకు చెయ్యాలి. ఏం చేస్తారు మాకు? వెంటనే మాకు ఇప్పుడు చేస్తారా, నెల చేస్తారా, వారం రోజులు చేస్తారా? మాకు జీతం పెరుగుతుందా? లేకుంటే మమ్మల్ని పర్మనెంట్ కంపల్సరీ చెయ్యాలి. మమ్మల్ని దేనికోసం చెయ్యాలి? పర్మనెంట్ వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఏర్పాటు చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్, ఏర్పాటు చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ను. ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. పులి లక్ష్మయ్య గారు ఈరోజు అవుట్ సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి మేజర్ ఉద్యోగుల్ని ఏ జెండాకు సంబంధం లేకుండా సమస్యలే మా ఎజెండా అని చెప్పి అందరినీ ఏకం చేసినందుకు వారికి ముందుగా మా ఏఐటీసీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, అందరు కూడా ఇక్కడ చాలా మంది నేను చూసిన వాళ్ళు, నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నిజంగా అక్క చెప్పిన దాంట్లో కొంత బాధ వాస్తవం కూడా ఉంది. రాజకీయ విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కాదు, రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు. ఎందుకంటే అది తవ్వుతా ఉంటే చాలా పెద్ద గొయ్యి ఉంది. ఈ తవ్వే కొద్ది చాలా పెద్ద గొయ్యి ఉంది. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రస్థానం దాదాపు 2000 సంవత్సరం తర్వాత ప్రారంభమైంది. 2005, 2003 నుంచి ప్రారంభమైంది. కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. మనం ఉన్నదందరం కూడా కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, కాంట్రాక్ట్ లేబర్ అండ్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే యాక్ట్ లో ఉంది. కానీ ఇప్పుడు మన అందరం ఎక్కడ ఉన్నామంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కన్జర్వెన్సీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, యాక్టివిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంకా రకరకాల కాంట్రాక్టులు వచ్చినాయి. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినో ఇవంతా కూడా ఎవరికి తెలియదు. రకరకాల కాంట్రాక్ట్ ఉద్యోగులు వచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే మనం కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రం పోరాటంలో సందర్భంగా మనందరం పాల్గొన్నాం. మేము అర్థం చేసుకున్నది అదే, మీరు కూడా అర్థం చేసుకున్నది అదే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామన్నారు. దయచేసి వేరే రకంగా ఆలోచించకండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామంటే మనందరం కాంట్రాక్ట్ ఉద్యోగులమే అనుకున్నాం. కానీ అక్కడ చాలా తేడాలు కనపడ్డాయి. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాదని చెప్పి అదంతా లెక్కలు కాకి లెక్కలు వచ్చినాయి. కానీ దానికి కూడా చాలా ప్రాతిపాదికలు ఉన్నాయి. కాంట్రాక్ట్ వేరే, అవుట్ సోర్సింగ్ వేరే, రెగ్యులర్ ప్రాతిపాదికలు మీరు రిక్రూట్ కాలేదు, మీరు వేకెన్సీ పొజిషన్ లో మీరు రిక్రూట్ కాలేదు, ఈ రకరకాల సమస్యలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. గత అనేక సంవత్సరాలుగా 2006లో 2005లో ప్రారంభమైనప్పుడు సందర్భంలో నిజంగా కొద్ది మేరకు బేసిక్ వేతనం ఉన్నది. ఇప్పుడు బేసిక్ వేతనం గురించి మాట్లాడుతున్నాం, కార్పొరేషన్ కోసం మాట్లాడుతున్నాం. 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ వేతనం ఉన్నది, కనీసం దురదృష్టమా సంతోషమా, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వంలో పిఆర్సీ మంచిగా పెరిగింది.
ఎందుకంటే 44% పిఆర్సీ వచ్చింది. మనకేమైంది, అక్కడనే మనకు కొంత నష్టం జరిగింది. ఉద్యోగాలు వచ్చే దగ్గర, జీతాలు పెరిగే దగ్గర అక్కడ చాలా నష్టం జరిగింది. ఎందుకంటే నేను చాలా దగ్గర ఇక్కడ స్టాఫ్ నర్సులు కూడా ఇందాక కనపడ్డారు నా దగ్గర, మా ఈఎస్ఐ వాళ్ళు. ఈఎస్ఐలో పనిచేసే స్టాఫ్ నర్సే, ఆమె కూడా జిఎన్ఎం చేసింది, మన కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నది. ఆమెకు 22,000, ఇప్పుడు ప్రజెంట్ 22,750. ఇంకో గాంధీలో పనిచేసే స్టాఫ్ నర్సుకు 25,000. ఆమె 33,000 నుంచి ఎవరైనా తెలియదు, 33,000 నుంచి 25,000 తగ్గించిండ్రు. అట్లాగే ఇంకో ఎన్హెచ్ఎం లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ నర్సుకు 30,000, 29,900. అంటే ఏమి అందరు కాంట్రాక్ట్, అందరు అవుట్ సోర్సింగే. ఇక్కడ అందరు అవుట్ సోర్సింగే. ఇక్కడ కూడా కరెక్ట్ క్లారిటీ లేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మనము డిమాండ్ చేస్తున్నది ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనీసం బేసిక్ వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం మనం డిమాండ్ చేస్తున్నాం. మనం ఎవరం, మన గొంతెమ్మ కోరిక కాదు, మీదో మాదో గొంతెమ్మ కోరిక కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నటువంటి సిస్టమే అది. ఆ తర్వాత గాడి తప్పింది. ఆ గాడిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎక్కడ గాడి తప్పిందో అక్కడ పోరాటం చేయాలి. ఖచ్చితంగా ఈ పోరాటంలో అందరం భేషజాలకు పోకుండా నిజంగా నిజాలు ఒప్పుకోవాలి. తప్పెక్కడ జరిగిందో, నా ద్వారా తప్పు జరిగినా ఒప్పుకోవాలి. నేను కూడా అందరినీ ఐక్యం చేయాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఐక్యం చేయాలి, పోరాటం చేయాలి. తద్వారా మనకు బేసిక్ వేతనం సాధించుకోవాలి. ఇక రెండో విషయం ఏంది, మనకు ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, మిగతా రాష్ట్రాల్లో అమలవుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా నేను ఉదాహరణకు చెప్తా ఉన్నా, జిహెచ్ఎంసీ ఉంది, జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ లేడు, కార్పొరేషన్ జిహెచ్ఎంసీ జీతాలు ఇస్తుంది. ఎవరికి నష్టం జరుగుతుందా? ఎవరికి ఏమైనా నష్టం జరుగుతుందా? దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే. వాళ్లకు డైరెక్ట్ ప్రభుత్వం ద్వారానే జీతాలు వస్తాయని ఏదో సొసైటీలు కానీ పెట్టింది కానీ అది వేసి, కానీ డైరెక్ట్ జిహెచ్ఎంసీ ద్వారా జీతం వస్తుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే 4% కమిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతుంది. అదేవిధంగా జిఎస్టీ కట్టాల్సినటువంటి అవసరం లేదు, వర్కర్స్ కాబట్టి అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతుంది. మనం చెప్తున్నటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్. మనం చెప్తున్నటువంటి డిమాండ్ ఎవరికి ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం కలిగినటువంటి డిమాండ్. కాబట్టి ఉపయోగకరమైనటువంటి డిమాండ్, ఉపయోగపడే పద్ధతుల్లో. ఇందాక నిజం ఉంటే నిజం చెప్పుకోవాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే గారు చాలా మంచి విషయాలు మాట్లాడడం జరిగింది. నిజాన్ని ఒప్పుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి, ఇది మీరు కార్పొరేషన్ చేస్తామన్నమాట మీరు అన్నమాట వాస్తవం. కాబట్టి దాన్ని ఆ ప్రాతిపదికన కార్పొరేషన్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈ ముఖ్యమైనటువంటి డిమాండ్ కోసమే మనందరం కూడా ఇక్కడ వచ్చినాం. మిత్రులారా, మీరందరూ కూడా చెప్పుకోవచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగం, కాంట్రాక్ట్ లేబర్ అండ్ అబాలిషన్, కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ పేరే. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ నేచర్ దగ్గర ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలి. అంటే ఈ కాంట్రాక్ట్ అంటే జస్ట్ ఒక 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో పని ఉండేటువంటి కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులు పెట్టుకోవాలి. పర్మనెంట్ న్యాచురల్ వర్క్ ఉన్నటువంటి ప్రాంతంలో పర్మనెంట్ కార్మికులను మాత్రమే పెట్టుకోవాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అట్లాగా రిక్రూట్ అయినటువంటి వాళ్ళే. ఇవన్నీ తెలిసినటువంటి, ఇదంతా కూడా చదివినటువంటి మనందరం చెప్పుకుంటా పోతున్నాం, కానీ సాధ్యం కావట్లేదు. ఇది సాధ్యం కావాలంటే ఇదే ఐక్యతతోన, ఇదే స్ఫూర్తితోన ఎవరో మనం అందరం కూడా మన ఒక పిలుపు పైన ఉండి అదే ఐక్యతతో రాబోయే రోజుల్లో ఒక గట్టి పోరాటం చేసినట్లయితే ఖచ్చితంగా మన హక్కులను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనది న్యాయమైన డిమాండ్, ఆ డిమాండ్ సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుందని అప్పటి వరకు మేము కూడా ఏఐడిసిగా మీ తరఫున ఉంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు ఇస్తున్నాను. వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఏర్పాటు చేసినటువంటి మిత్రులు పులి లక్ష్మయ్య గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఈ మధ్య కొంత సామాజిక సమస్యలపై స్పందిస్తూ ముందుకు వెళ్తున్నాను. సో మరి ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ తమ న్యాయమైన డిమాండ్ల కొరకు మరి ఇందిరా పార్క్ వద్ద ఒక ధర్నా నిర్వహిస్తున్నాం రమ్మని చెప్పి ఆహ్వానించినందుకు ఇక్కడ రావడం జరిగింది. సో మీ యొక్క డిమాండ్లన్నీ చూసినప్పుడు అన్నీ కూడా న్యాయబద్ధంగా న్యాయసమ్మతంగానే ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైనా ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే భద్రత ఉంటుంది జీవితం. సో అదేవిధంగా సమాజంలో గౌరవం ఉంటుంది. మరి దాని కొరకే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిఫర్ చేస్తారు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆ భద్రత అనేది లేదు. కేవలం ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు వాడుకుని ఆ తర్వాత వారిని వదిలేసేటువంటి విధానం మనకు 90 నుంచి ఇక్కడ రాష్ట్రంలో అమలవుతూ ఉంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకు సూట్ అయ్యే పాలసీస్ కావు. వాస్తవానికి ఏంటంటే భారత రాజ్యాంగము ప్రభుత్వం అనేది ఒక మోడల్ ఎంప్లాయర్గా ఉండాలని చెప్తుంది.
సో ప్రైవేట్ రంగం లాగా మనం ఎంప్లాయీస్ను వాడుకొని వదిలేసేటటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా భారత రాజ్యాంగం చెప్పలే. కానీ తర్వాత కాలంలో వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా గవర్నెన్స్ అంటే వ్యాపారం లాగా మార్చేసినాయి. కాబట్టి ఈ ఎంప్లాయీస్ను కూడా వాడుకొని వదిలేసేలాగా తయారు చేయడం జరిగింది. అందుకే ఇవాళ ఈ అవుట్సోర్సింగ్ విధానాలు, కాంట్రాక్ట్ విధానాలు అన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. సో మరి ప్రభుత్వాలు ఏదైతే రాజ్యాంగం ప్రవచించిందో దాని ప్రకారం మీరు రాసిన దాంట్లో కూడా ఉంది 39Dలో సమాన పనికి సమాన వేతనం, అనేకమైనటువంటి జడ్జిమెంట్లు కూడా కోర్టులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పని చేస్తున్నారు మీరు, వాస్తవానికి చాలా డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ వాళ్ళే ఎక్కువగా పనిచేస్తున్నారు. నేను గతంలో కూడా మా HMDAలో నేను కమిషనర్గా చేసినప్పుడు చూస్తే మా దగ్గర 70% మంది ఉద్యోగులు ఓన్లీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఉంటాయి. సో నేను అప్పుడు వాళ్ళ కొరకు నేను ఆలోచించిన ఏంటంటే ఏ విధంగా చేస్తే వీళ్ళకు మా దగ్గర ఇప్పుడు సంజయ్ పార్క్ కావచ్చు లేదా ఎన్టీఆర్ పార్క్లో పనిచేసేటువంటి చిన్న కార్మికులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి వాళ్ళందరినీ ఒక 600-700 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నేనే ఒక సొసైటీ ఏర్పాటు చేసి డైరెక్టర్ సొసైటీకి డబ్బు ఇస్తే ఆ సొసైటీ నుంచి వాళ్ళు జీతాలు తీసుకున్నారు. సో ఆ విధంగా ఆ సిస్టమ్ మరి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందని అనుకుంటాను. సో మధ్యవర్తులు లేకుండా చేసినాం. ఇదే పద్ధతి గవర్నమెంట్ కూడా అవలంబించవచ్చు. నేను గతంలో శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా చేసినప్పుడు కూడా అక్కడ 4000 జీతంకు పని చేయించుకునే వాళ్ళు. 4000 జీతంకు పని చేయించుకుంటే ఇది ఎక్కడి న్యాయము? వాళ్ళు 24 గంటలు 4000 జీతం చేయడం ఏంటి? ఇది చాలా తప్పని చెప్పి ఏదైతే మినిమం వేజెస్ యాక్ట్ ఉందో మినిమం వేజెస్ యాక్ట్ అందరికీ దాదాపు 120 మందికి దాన్ని అప్లై చేసి వాళ్ళకు కూడా ఒక సొసైటీ చేసి సొసైటీ ద్వారా వాళ్ళందరికీ మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయించారు. సో అది నేను ఈ రోజు కూడా శాతవాహనకు వెళ్తే వాళ్ళు మొన్న వెళ్ళి అందరూ వచ్చేసి నా చుట్టూ కూర్చొని ఫోటోలు దిగి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సో ప్రభుత్వాలు కూడా ఎప్పుడైతే ప్రజలకు మంచి చేస్తారో ప్రజలు కూడా వాళ్ళని ఆదరిస్తారు. ఈరోజు ప్రభుత్వాలు ఏంటంటే ఎంతసేపు ఒక వ్యాపార దూరంలో పోతున్నాయి తప్ప వాళ్ళకు లాభాపేక్ష తప్ప ఉద్యోగులపైన సేవ చేయాలనేటువంటి తత్పరత వాళ్ళకు లేదు. సో మేము కూడా మీరు ఏదైతే కోరుతున్నారో ఈ ధర్నాలో 100% రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు, యూపీలో ఉంది, తమిళనాడులో కూడా ఉంది. మరి అట్లాంటప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు? మనం పోరాటం చేసిందే తెలంగాణ సామాజిక న్యాయం కొరకు. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా చాలా మంది కూడా ఏంటంటే బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓసీలలో కూడా కొంతమంది పేదలు ఉన్నారు, లేదని కాదు. మరి వాళ్ళందరినీ కూడా మంచి చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. మరి తెచ్చుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడో పోయింది. మరి ఉద్యోగుల గురించి పట్టించుకున్న నాతులు లేడు. కాబట్టి ఉద్యోగులు 100% తమ డిమాండ్ల కొరకు ధర్నా చేయడం సబబు. ఇప్పుడైనా ప్రభుత్వం కొద్దిగా కళ్ళు తెరిచి రేపు రాబోయే కాలంలో ఒక మోడల్ ఎంప్లాయర్గా ఒక సామాజిక స్పృహతో పనిచేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా. మరి మీరేదైతే డిమాండ్స్ అన్నారో ఈ డిమాండ్స్ 100% కూడా నేను అంగీకరిస్తున్నా. రేపు రాబోయే కాలంలో ప్రభుత్వాలు దీన్ని 100% యాక్సెప్ట్ చేయాలి. మీకు ఏదైనా అవసరం పడ్డప్పుడు మా సహాయ సహకారం కావాలంటే తప్పకుండా వస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.